యూరోపియన్ల రాకలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. సుగంధ ద్రవ్యాలు సిల్క్ కొరకు యూరప్ కాన్స్టాంటినోపుల్ మధ్య ఆసియా భారత్ మార్గం గుండా వర్తకం జరిగేది. క్రీస్తుశకం 1453లో టర్కీ రాజు రెండవ మహమ్మద్ కాన్స్టాంటినోపుల్ను క్రీస్తుశకం 1453లో టర్కీ రాజు రెండవ మహమ్మద్ కాన్స్టాంటినోపుల్ను ఆక్రమించిన తర్వాత యూరప్లో నౌకాయానం ప్రారంభమైంది. యూరప్ నౌకాయాన ప్రోత్సాహకర్త హెన్రీ ద నావిగేటర్ ఆఫ్రికా ప్రాంతానికి తుఫానుల అఖాదం అని బార్తిలోమియా డయాస్ నామకరణం చేశాడు. దీనికి రెండవ జాన్ కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని పేరు పెట్టాడు. కొలంబస్ యొక్క నౌక దిశ మారి కరేబియన్ దేవులకు చేరుకుని వాటిని వెస్టిండీస్ అని పేరు పెట్టాడు. పోర్చుగల్ రాజు ఇమ్మాన్యుయల్ II ప్రోత్సాహంతో వాస్కోడిగామా భారతదేశంలో సముద్ర మార్గాన్ని కనుగొనుటకు బయలుదేరాడు. వాస్కోడిగామా అబ్దుల్ మజీద్ సహాయంతో 1498 మే 17న కాలికట్ చేరుకున్నాడు. ఇతనికి స్వాగతం పలికిన రాజు పేరు జామెరిన్. 1502 అక్టోబర్ 30వ తేదీన వాస్కోడిగామా రెండవసారి భారత్కు రావడం జరిగింది.